హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను మీ మెర్సీని. ఈరోజైతే మేము ఆరిల్లవ రైతు బజార్కి అయితే వెళ్తున్నామండి. ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, మేము ఇంతకు ముందు రైతు బజార్కి ఎంవీపీ కానీ ఈనాడు కానీ వెళ్ళేవాళ్ళమండి. కొంచెం దూరము, కానీ ఇప్పుడైతే మాకు ఆ ప్రాబ్లం లేకుండా ఇక్కడ మాకు దగ్గరలోనే బజార్ పెట్టారు. అయితే రైతు బజార్లోనే తెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే, రైతు బజార్లోనైతే మనకి రైతులు పండించే పంటలన్నీ కూడా ఇక్కడ బజార్లో ఉంటాయి, తాజాగా ఉంటాయి, మనకి రీజనబుల్ రేట్లో కూడా మనకి వస్తాయి. కాబట్టి మనం ఎక్కడైతే తీసుకుంటున్నామండి. నేను మా ఫ్రెండు తర్వాత ఇగండి మేమైతే ఈరోజు అయితే బయలుదేరాము. రైతు బజార్లోనైతే కూరగాయలన్నీ కూడా ఒకసారి అయితే అలా చూసాము. చాలా తాజాగా ఉన్నాయి, రీజనబుల్ రేట్లో కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, మొత్తం బజార్ అంతా కూడాను, మొత్తం అంతా కూడాను చాలా అంటే కలర్ఫుల్గా ఉంది. ఎందుకంటే తాజా తాజా రంగురంగుల కూరగాయలు కదండి, కలర్ఫుల్గా ఉంది. మేము ముందుగా అయితే వంకాయలును బరబాటీలు కిలోలు లెక్క కాకుండా మేమైతే బేరం ఆడేసుకుంటున్నామండి. ఎందుకంటే తనైతే బేరం ఆడుతుంది. వాళ్ళు కూడా మాకైతే కేజీల కంటే ఎక్కువే ఉన్నాయి, కానీ కొంచెం తక్కువగానే ఇచ్చారు. తర్వాత ఇంకా మేము అలా ఇంకా ముందుకు వెళ్తున్నమాట. ముందుకు వెళ్ళి ఇంకా ఫ్రూట్స్ కానీ తర్వాత ఇంకా తీసుకున్నామండి. క్యారెట్లు, ఫ్రూట్స్, ఆనియన్స్, ఇవన్నీ కూడా మేమైతే తీసుకున్నాము. ఆనియన్స్ అయితే కేజీ 18 రూపాయలండి. అదే మీరు బయట కొని చూడండి, ఎక్కువ రేటే ఉంటుంది. టమాటాలు కూడా ఈ రోజైతే కేజీ 5 రూపాయలకు కూడా వేసేస్తాననేసి అన్నారు. అలా కూడా అయితే కొన్ని తీసుకున్నామండి. అలాగమాట చూస్తున్నారు కదా. ఇంకా కాకరకాయలు తీసుకున్నాము. చాలా కూరగాయలు అయితే అన్నీ తీసుకున్నామండి. క్యాప్సికము, ఆనపకాయలు, తర్వాత మేమైతే ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేసరికి కర్బూజా, పపాయి తీసుకున్నామండి. అన్నీ కూడా పర్లేదు. క్యారెట్లు అయితే కేజీ పావు 30 రూపాయలకి వేసింది ఆవిడ. పర్లేదండి, చాలా రీజనబుల్గా ఉన్నాయి. బీట్రూట్లు కానీ క్యారెట్లు కానీ బయట అసలు కొనలేమండి. మీరు కూడా నా సజెషన్ ఏంటంటే, మీరు కూడా మీకు తాజా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ కావాలంటే మీకు దగ్గరలో ఉన్న రైతు బజార్ని అయితే ఖచ్చితంగా మీరు వెళ్ళండి. అక్కడ అన్నీ కొనుక్కోండి. తర్వాత కూరగాయలు ఈ వారం తెచ్చినవి ఇంకొక వారానికి అలా కాకుండా మార్చి తెచ్చుకోండి. ఈ వారం ఒక 4 ఐటమ్స్ తెచ్చారంటే నెక్స్ట్ వీక్ ఇంకొక 4 అంటే మార్చండి, బాగుంటాయి అంట. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.